హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లలిత్ వితేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మన వీడియో ఏంటంటే, సపోజ్ కొంతమంది బిజీగా ఉంటారు అండ్ కొంతమంది కాస్త ఒంటరిగా ఉంటారు, అంటే ఫ్యామిలీ లేకుండా. సో అలాంటి వాళ్ళకి అన్ని పెట్స్ వాళ్ళకి సెట్ కావు. సో అలాంటి వాటికి ఎలాంటి పెట్స్ సెట్ అవుతాయో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ రోల్ ద ఇంట్రో అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ పెట్స్ అంటే జనరల్గా ఎక్కువ మంది డాగ్స్ని చూస్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఒక 3 డాగ్ బ్రీడ్స్ చెప్పబోతున్నాను. ఒంటరిగా ఉండే వాళ్ళకి సెట్ అయ్యేవి. ఇవందరికీ సెట్ అవుతాయని లేదు, కానీ మీకు సెట్ అయితే కనుక, మీకు డాగ్గే పెట్టుగా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీటిని కన్సిడరేట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే సెయింట్ బర్నార్డ్ లార్జ్ డాగ్ బ్రీడ్ అనమాట. అండ్ అంతేకాకుండా సెయింట్ బర్నార్డ్ లేజీ డాగ్ బ్రీడ్. కాబట్టి మీరు ఒకవేళ బిజీ లైఫ్ స్టైల్ ఉంటే, సపోజ్ జాబ్కి ఎక్కువసేపు మీరు బయటికి వెళ్ళాలంటే సెయింట్ బర్నార్డ్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెయింట్ బర్నార్డ్ ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటుంది. విత్ ప్రాపర్ ట్రైనింగ్, విత్ ప్రాపర్ క్రేట్ ట్రైనింగ్, మీరు జాబ్కి వేరే ప్లేస్లో ఉన్నప్పుడు, అంటే లైక్ 7 అవర్స్ కన్నా 7 to 8 అవర్స్ కన్నా డాగ్ని ఒంటరిగా ఉంచకూడదు, ఏ డాగ్ని అయినా సరే. సో మీకు ఒకవేళ 8 అవర్స్ జాబ్ ఉండి మీరు ఆఫీస్కి వెళ్ళేటట్లయితే ఆ టైంలో సెయింట్ బర్నార్డ్ ప్రశాంతంగా నిద్రపోయిద్ది. ఇంకో డాగ్ బ్రీడ్ ఏంటంటే ఇంగ్లీష్ మ్యాస్టిఫ్ కూడా సెయింట్ బర్నార్డ్ లాగే పెద్ద డాగ్ బ్రీడ్. సో సెయింట్ బర్నార్డ్కి ఇంగ్లీష్ మ్యాస్టిఫ్కి రెండిటికి సేమ్ పాయింట్స్. మీరేం చూస్ చేసుకుంటారో మీ ఇష్టం. దేని లుక్ మీకు నచ్చితే దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సెకండ్, స్లైట్గా ఒక వాటికన్నా చిన్న డాగ్ బ్రీడ్ చెప్పబోతున్నాను. అది గ్రే హౌండ్ అంటే ఫాస్టెస్ట్ డాగ్ బ్రీడ్, చాలా యాక్టివ్ డాగ్ అని అనుకుంటారు చాలామంది, కానీ అది యాక్చువల్గా నిజం కాదు. గ్రే హౌండ్ అనేది చాలా లేజీ డాగ్ బ్రీడ్, ఎక్కువసేపు నిద్రపోవాలని చూస్తుంది. కాబట్టి మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో అది హ్యాపీగా నిద్రపోతుంది, జస్ట్ చిల్ అవుతూ ఉంటుంది. మీకు ఇంకా చిన్న డాగ్ బ్రీడ్ కావాలంటే మీరు బుల్డాగ్ని చూస్ చేసుకోవచ్చు. ఫ్రెంచ్ బుల్డాగ్ కానీ అమెరికన్ బుల్డాగ్ కానీ చూస్ చేసుకోవచ్చు. అది ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటాయి, మీతో సోఫాలో ఒక ల్యాప్టాప్గా ఉంటాయి, బాగుంటుంది. సో సెకండ్, ఇప్పుడు మీరు గనక ఒంటరిగా ఉండేటట్లయితే అండ్ మీరు గనక ఎక్కువసేపు మీ పెట్తో టైం స్పెండ్ చేయలేకపోతే మీరు ఒక క్యాట్ని తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే క్యాట్కి అంత ఎఫెక్షన్ చూపి ఎక్కర్లేదు. క్యాట్స్కి ఎక్కువ సమయంలో కొంచెం దూరంగా ఉండడం ఇష్టం, కాబట్టి ఎక్కువ ఎఫెక్షన్ మీరు చూపి ఎక్కర్లేదు దాని మీద. కాబట్టి క్యాట్ విల్ బీ ఓకే విత్ ఇట్. అండ్ అంతేకాకుండా అకేషనల్గా క్యాట్తో ఇంటరాక్ట్ అవుతాయి, అంటే లైక్ మీరు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు, మీ పెట్స్కి ఎక్కువ ఎఫెక్షన్ చూపించలేరు, అలాంటి సమయంలో క్యాట్ని తెచ్చుకోవచ్చు అనమాట. సో క్యాట్కి జనరల్ పాటీ ట్రైనింగ్ ఉంటే సరిపోతుంది. అండ్ క్యాట్ తర్వాత నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే స్మాల్ మ్యామల్స్ అనమాట. స్మాల్ మ్యామల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాట్స్, మైస్ అండ్ షుగర్ గ్లైడర్స్ అలాంటివి. ఇప్పుడు ర్యాట్ కానీ మైస్ కానీ అంటే ఒక ఎంక్లోజర్లో పెట్టి అందులో వుడ్ చిప్పింగ్స్ వేసి మీరు ర్యాట్ని కానీ మైస్ని కానీ అందులో పెట్టవచ్చు. అంతేకాకుండా అవి లో మెయింటెనెన్స్ కూడా. మీరు ఎక్కువ సమయం స్పెండ్ చేయలేను, ఎక్కువ మనీ స్పెండ్ చేయలేము పెట్స్ మీద అంటే ర్యాట్ కానీ మైస్ని కానీ పెంచుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మెయింటెనెన్స్. అంతేకాకుండా ఫుడ్ కూడా మీరు స్పెషల్ ఫుడ్ ఏమీ తేవక్కర్లేదు వాటికి. కొన్ని ఫ్రూట్స్ తింటాయి, కొన్ని వెజిటేబుల్స్ తింటాయి, గ్రెయిన్స్ అలాంటివి తింటాయి ర్యాట్ కానీ మైస్ కానీ. సో మీరు ఒక మంచి ఎంక్లోజర్ని రెడీ చేసి అందులో పెట్టవచ్చు వాటిని. సో నెక్స్ట్ ఏంటంటే షుగర్ గ్లైడర్స్ అంటే మీరు ఇంటరాక్ట్ అవ్వలేరు షుగర్ గ్లైడర్స్తో. ఎందుకంటే షుగర్ గ్లైడర్స్ నాక్టర్నల్ యానిమల్స్. సో మీరు వాటికి ఫుడ్ పెట్టినా సరే, ఇంకేం చేయాలన్నా సరే నైట్ టైం పెట్టాలి. అంతేకాకుండా ఏంటంటే షుగర్ గ్లైడర్స్ అంత త్వరగా టేమ్ కావు మనుషులతో.
సో మీకు అంత ఇంటరాక్షన్ అక్కర్లేదు పెట్స్తో అనుకుంటే షుగర్ గ్లైడర్స్ని మీరు తీసుకోవచ్చు. అంతే, షుగర్ గ్లైడర్స్ అంటే కొంచెం ఫ్లయింగ్ స్క్విరల్స్ టైప్లో ఉంటాయి, గ్లైడ్ చేస్తాయి, అవి షుగర్ గ్లైడర్స్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ నేను చెప్పేది ఫిష్ అనమాట. ఫిష్కి ఏముంది, ఒక ఎక్వేరియం ఉంటే సరిపోతుంది. ఒక ఎక్వేరియంలో ఫిష్ని పెట్టుకోవచ్చు. మీకు ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ని పెట్టుకోవచ్చు. నేను సజెస్ట్ చేసే ఫిష్ ఏంటంటే బెటాస్ నా దగ్గర కూడా ఉన్నాయి. అది ఎందుకంటే బెటాస్ చూడడానికి యూనిక్గా ఉంటాయి అండ్ చూడడానికి బాగుంటాయి. అంతేకాకుండా ఏంటంటే నాకెందుకు బెటాస్ని చూసినప్పుడల్లా వాటికి ఒక పర్సనాలిటీ ఉండిద్ది అనిపిస్తుంది. అంటే ఫుడ్ వేసేటప్పుడు మిగతా చేపల్లాగా కాదు బెటాస్ అనమాట. ఇప్పుడు నా దగ్గర 2 బెటాస్ ఉన్నాయి, మేల్ బెటాను ఫీమేల్ బెటాకి నేను అంటే నా చెయ్యి తీసుకెళ్ళి నీళ్లపైన ఇలా ఆడించినా సరే ఫీమేల్ బెటా రియాక్ట్ అయ్యి దాని దగ్గరకు వస్తుంది. మిగతా ఫిష్ అలా కాదు, ఫుడ్ వేసినప్పుడు ఫుడ్ దగ్గరికి వెళ్ళటం వేరు, కానీ మనతో ఇంటరాక్ట్ అవ్వటం వేరు. బెటాస్ ఇంటరాక్ట్ అవుతాయి. అంతేకాకుండా బెటాస్కి కొన్ని చిన్న ట్రిక్స్ కూడా యూజ్ చేయొచ్చు మనం ఫుడ్ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఆర్థ్రోపోడ్స్ని పెట్స్గా పెట్టుకోవచ్చు అనమాట. యాంట్స్ కానీ లేకపోతే లైక్ టెరాంటులాస్ కానీ అలాంటి వాటిని పెట్స్గా పెంచుకోవచ్చు. యాంట్స్ని ఎలా పెట్స్గా పెట్టుకోవాలో నేను చెప్పాను. యాంట్స్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. మీకు ఆ వీడియోస్ కావాలంటే ఛానల్లో చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను యాంట్స్ గురించి. యాంట్ కీపింగ్ అనేది చాలా వండర్ఫుల్ హాబీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఆ చీమల్ని చూసే ప్రాసెస్ కానీ, వాటి లైఫ్ ప్రాసెస్ కానీ, చీమలు వాటి డే టు డే లైఫ్ని చూసే ప్రాసెస్ కానీ చాలా బాగుంటుందన్నమాట యాంట్ కీపింగ్లో. అండ్ నెక్స్ట్ టెరాంటులాస్ని పెట్టుకోవచ్చు పెట్స్గా. అంటే లైక్ చాకో గోల్డెన్ని టెరాంటులా, లేకపోతే వేరే టెరాంటులా. జనరల్గా బిగినర్స్కి చాకో గోల్డెన్ని టెరాంటులా మంచిది, ఎందుకంటే అది చాలా బిగినర్ ఫ్రెండ్లీ టెరాంటులా, ఎక్కువగా హెయిర్స్ని కిక్ చేయదు. అంతేకాకుండా న్యూ వరల్డ్ టెరాంటులా, అది అగ్రెసివ్గా కూడా ఉండదు అనమాట. సో చాకో గోల్డెన్ని టెరాంటులా, లేదా మీకు వేరే టెరాంటులా కావాలంటే వేరే టెరాంటులాస్ని పెంచుకోవచ్చు. టెరాంటులాస్కి ఏమంటే ప్లేసు తక్కువే, అంతేకాకుండా మీరు టైము ఎక్కువ ఇవ్వక్కర్లేదు, పైగా మెయింటెనెన్స్ కూడా తక్కువే అనమాట. మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదు, జస్ట్ కొంచెం టైంకి ఫుడ్ ఇస్తే చాలు. ఫుడ్ వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది, వీక్లీ 1 or 2 ఇస్తే సరిపోతుంది టెరాంటులాకి ఫుడ్. అండ్ మీకు కావాలంటే వేరే ఆర్థ్రోపోడ్స్ని కూడా పెంచుకోవచ్చు. లైక్ ష్రింప్ని పెంచుకోవచ్చు, క్రాబ్స్ని పెంచుకోవచ్చు, అండ్ లాబ్స్టర్స్ని పెంచుకోవచ్చు. ఇవి క్రస్టేషన్స్. అండ్ కావాలంటే చాలా పెంచుకోవచ్చు, చాలా ఆర్థ్రోపోడ్స్ ఉన్నాయి. మీకు ఏంది కావాలంటే అది పెంచుకోవచ్చు అనమాట. ఆర్థ్రోపోడ్స్కి ఏంటంటే ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి, అండ్ మెయింటెనెన్స్ తక్కువ, అండ్ మీతో ఇంటరాక్షన్ కూడా పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రెప్టైల్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే రెప్టైల్స్కి మన కేర్ పెద్దగా అవసరం లేదు. అంటే జనరల్గా ఫుడ్ పెట్టాలి, క్లీన్ చేయాలి, అంతే. వాటికి మనతో ఇంటరాక్షన్ పెద్దగా అక్కర్లేదు. రెప్టైల్స్లో స్నేక్స్ అంటే బాల్ పైథాన్స్ కానీ, కార్న్ స్నేక్స్ కానీ, ఇవి బిగినర్ స్నేక్స్ అనమాట. వీటిని మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడే స్నేక్ హాబీలోకి వెళ్తానంటే బాల్ పైథాన్స్ని జనరల్గా సజెస్ట్ చేస్తారు. అండ్ అలా కాకపోతే బియర్డెడ్ డ్రాగన్స్ని పెంచుకోవచ్చు. లైక్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ రెప్టైల్స్ అంటే టర్టిల్స్ అను టాటస్ చేసే జనరల్ మిస్టేక్స్ ఏంటంటే టర్టిల్స్ అను టాటస్ అని తెచ్చుకునే వాళ్ళు. సో వాటి పర్ఫెక్ట్ డైట్ ఏంటో జనరల్గా తెలియదు. సో మీరు టర్టిల్ని కానీ టాటస్ని కానీ తెచ్చుకునేటప్పుడు దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు టర్టిల్ని తెచ్చుకుంటారు, సపోజ్ రెడ్ ఇయర్ స్లైడర్స్ని తెచ్చుకుంటారు, అవేమో సైజ్ పెద్ద అయినాయి అని బయట వదిలేస్తారు. అలా వదిలేయకూడదు. వన్స్ యూ గెట్ ఎ పెట్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఇట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ఇట్, అంతే. సో మీరే పెట్టుని తెచ్చుకున్నా దయచేసి దాన్ని బయట మాత్రం వదిలేయకండి. ఒకవేళ మీ వల్ల అస్సలు కాదు అనుకుంటే మాత్రం ఏదో ఒక షెల్టర్కి కానీ, లేకపోతే వేరే వాళ్ళు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి, కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. కాబట్టి మీరు ఏ పెట్టుని తెచ్చుకున్నా ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేయండి, ఓకేనా.
సో అండ్ తర్వాత యాంఫీబియన్స్ అంటే ఫ్రాక్స్ కానీ, టోడ్స్ కానీ, సాలమాండర్స్ కానీ, సో ఇలా ఉంటాయి యాంఫీబియన్స్ కూడా మీరు దేన్ని తెచ్చుకున్నా సరే ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేయండి. ఎందుకంటే కొంతమంది ప్యాక్మ్యాన్ ఫ్రాక్స్ తెచ్చుకుంటారు. ప్యాక్మ్యాన్ ఫ్రాక్స్ పెద్దవి అవుతాయి సైజు. తెచ్చుకునేటప్పుడు చిన్న కప్పులో సరిపోయే అంత సైజు ఉంటాయి, కానీ తర్వాత పెద్దవి అవుతాయి అన్నమాట. సో అలాంటి సమయంలో వదిలేస్తారు చాలామంది. అలా చేయకండి. తెచ్చుకునేటప్పుడే మొత్తం దాని గురించే ఆరా తీయండి. గూగుల్ చేయొచ్చు, లేకపోతే షాప్ కీపర్ని అడగొచ్చు, లేకపోతే ఎవరినైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు. ఎక్కడ చాలా సోర్సెస్ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవాలంతే. అండ్ అనదర్ ఆప్షన్ ఈజ్ బర్డ్స్ అనమాట. బర్డ్స్ అంటే ప్యారకీట్స్ కానీ, ఫించెస్ కానీ, ఏదో ఒక టైప్ ఆఫ్ బర్డ్స్. అండ్ బర్డ్స్తో ఏంటంటే మీరు ఇంటరాక్టివ్ అవ్వచ్చు, అంతేకాకుండా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. క్లీన్ చేసి టైంకి ఫుడ్ పెడితే సరిపోతుంది. కేర్ ఉండాలి బర్డ్స్ మీద. సో మీకు ఇవన్నీ మాకు అంటే లైక్ మాకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మేము వాటితో ఇంటరాక్ట్ అవ్వగలగాలి, మేము మా పెట్స్తో ఇంటరాక్ట్ అవ్వగలగాలి అనుకునే వాళ్ళకి బర్డ్స్ మంచి చాయిస్ అనమాట. మీరు ఏదో ఒక ప్యారకీట్స్ అంటే కాక్టైల్స్ కానీ, లవ్ బర్డ్స్ కానీ, మెకావ్స్ కానీ, సన్ కన్యూర్స్ కానీ వీటిని తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఫించెస్ ఉంటాయి, ఫించెస్ని పెంచుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ పీజన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పీజన్స్ని తెచ్చుకోవచ్చు. అండ్ చాలా ఇప్పుడు చికెన్స్ అండ్ కోళ్ళు చాలా అండర్ రేటెడ్, కానీ కోళ్ళతో చాలా మంచి బాండ్ ఫామ్ చేసుకోవచ్చు మనం. నా దగ్గర ఇంతకు ముందర ఉండేవి చిక్స్. ఆ చిక్ నాతో కాదు, మా తమ్ముడితో చాలా బాండింగ్ ఏర్పడింది. అంటే ఎంత బాండింగ్ అంటే మా తమ్ముడు ఇంట్లో లేకపోతే అసలు ఆ కోడి తినేది కాదు, ఏమీ తినేది కాదు, వాటర్ కూడా సరిగ్గా తాగేది కాదనమాట. సో అంత బాండింగ్ ఏర్పరచుకోవచ్చు అనమాట మీరు కోడితో. ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా ట్రై చేయండి కోడిని, చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, దీస్ ఆర్ మై పెట్ సజెషన్స్ ఫర్ బిజీ పీపుల్ అండ్ పీపుల్ హూ ఆర్ లోన్లీ. ఈ పెట్స్ నేను మ్యాక్సిమం తక్కువ మెయింటెనెన్స్ ఉండి తక్కువ కేర్ టైం ఉండేలాగే నేను ఈ పెట్స్ని చూస్ చేసుకున్నాను. సో మీకు ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ఏమైనా ఫ్యూచర్ వీడియోస్కి మీ దగ్గర ఏమన్నా టాపిక్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, మీకు ఒకవేళ నచ్చితే నేను చెప్పింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ లలిత్ విదేశ్ సెండింగ్ ఆఫ్ బై.